మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేలా స్వయం ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో నమో డ్రోన్ దీదీ ఒకటి. ఈ స్కీమ్లో భాగంగా మహిళలకు గరిష్టంగా 8 లక్షల రూపాయల వరకు సబ్సిడీ అందిస్తారు. అలాంటి స్కీమ్ను అందిపుచ్చుకున్న కడప జిల్లా మహిళ తన ఊరితో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో రైతుల కోసం తన డ్రోన్తో పురుగు మందులు పిచికారీ చేస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారు. వ్యవసాయంలో పురుగుమందుల పిచికారీ ఒక కీలకమైన అంశం. పంటలు ఎదిగే సమయంలో చీడపీడల నివారణకు రైతులు రసాయనాలను పిచికారీ చేయాల్సి ఉంటుంది. అయితే దట్టమైన పొలాల్లో ఈ పని కష్టతరంగా ఉంటుంది, అధిక ఖర్చుతో కూడుకుని ఉంటుంది. డ్రోన్ల ద్వారా ఈ ప్రక్రియను ఈజీగా చేయడం ద్వారా రైతులకు సమయం, శ్రమ ఆదా అవుతుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నమో డ్రోన్ దీదీ పథకాన్ని తీసుకొచ్చింది. గ్రామీణ మహిళలకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ పథకానికి స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలు మాత్రమే అర్హులు. అలా అర్హత పొందిన మహిళల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా కమలాపురం మండలంలోని అప్పాయపల్లి గ్రామానికి చెందిన నామాల జ్యోత్స్న ఒకరు. తన ఊరితో పాటు చుట్టుప్రక్కల గ్రామాల్లో రైతుల కోసం తన డ్రోన్తో పురుగు మందులు పిచికారీ చేస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారు. నేను గతంలో కమలాపురం మండల్ కౌన్సిలర్గా వర్క్ చేయడం జరిగింది ఆడపిల్లల పైన. తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, తర్వాత కేవీకేలో, తర్వాత డైరీ కమిటీలో, అంటే జిల్లా పశుగణాభివృద్ధి శాఖలో డిఎల్డిఏ మెంబర్గా నేను ఈసీ మెంబర్గా ఉండడం జరిగింది. ఈ విధంగా ఆ మండలంలో ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ నా జీవితాన్ని కొనసాగించడానికి టైలరింగ్ కూడా చేసుకొని, ఆశా వర్కర్ ఉద్యోగం చేసుకొని, ఇలా అన్ని పనులు చేసుకుంటా కూడా వ్యవసాయం మీద ప్రేమతోటి నేను నా సొంత వ్యవసాయం చేసుకొని కొన్ని మోడల్స్ వేసి అంతర పంటలతో ఆదాయాన్ని ఎలా తీసుకోవాలా అనే ఉద్దేశం ఈ విధంగా నన్ను ఒక్కొక్క అంచె దాటుకుంటూ వచ్చేట్టుగా చేసింది. ఈ డ్రోన్ అనేది ఈరోజు చెప్పాలంటే మంచి పనులకి చాలా తోడ్పడుతుంది. ఎందుకంటే రైతు పడే కష్టాలని చూసి ప్రభుత్వం మనకు 100% రాయితీతో డ్రోన్ ఇవ్వడం జరిగింది. నాకు అది గ్రూప్ ఐడి ద్వారా నేను తీసుకోవడం జరిగింది. మాకు ఒక వస్తువునే ఇచ్చినారు, 10 లక్షల వాల్యూ చేసే ఒక వస్తువు డ్రోన్ రూపంలో ఇవ్వడం వల్ల ఇప్పుడు అదే డ్రోన్ తీసుకొని నేను పనిని మొదలు పెట్టడం జరిగింది. నేను ఈ పని మొదలు పెట్టే ముందు నాకైతే కోరమండల్ వాళ్ళ ఆధ్వర్యంలో నేను పౌమ్యాన్ దగ్గర 5 రోజులు హైదరాబాద్లో శిక్షణ తీసుకోవడం జరిగింది. అక్కడ మాకు దక్ష డ్రోన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దక్ష కంపెనీ నుండి ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు ఎంత మాత్రం ఇచ్చినారని పరీక్షించడం జరిగిందనమాట. ఒక 3 రోజులు దక్ష వాళ్ళు వచ్చి మళ్ళీ మాకు పరీక్షలు పెట్టి మేము డ్రోన్ ఏ విధంగా స్టెబిలిటీగా నడపగలుగుతున్నామని చెప్పి దాని తర్వాత మాకు పైలట్ లైసెన్స్ సర్టిఫికేట్ని ఇవ్వడంతో పాటు డ్రోను 2024 మార్చి 11వ తారీఖున దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ సారు ఢిల్లీలో లాంచింగ్ ప్రోగ్రాం చేసి మేము గుంటూరులో భాగస్వామ్యమై మా డ్రోన్ మేము ఎగరేయడం జరిగింది. ఆ రోజునే మాకు లైసెన్స్, డ్రోను, తర్వాత సర్టిఫికేట్తో పాటు మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. నమో డ్రోన్ దీదీ అంటానే జ్యోత్స్న పేరుకు ఒక వెలుగు వచ్చేసింది. ఆ వెలుగుతో పాటు 10 మందికి జీవనోపాధి చూపించే అవకాశం నాకు దొరికింది. నేనే కాకుండా నాతో పాటు ఒక నలుగురికి జీవనోపాధి చూపించడం కూడా జరుగుతుంది. ఎందుకంటే నా పొదుపు సంఘంలో నేను ఒకదాన్నే పైలట్ కాదు, నా సంఘంలో ఇప్పుడు ఇంకా 2 పైలట్లుగా తీర్చిదిద్దడం జరిగింది. 500 సంపాదించితే చాలు అనుకునే రోజు నుంచి రోజుకు కనీసం 5,000 సంపాదించుకునే ఆలోచన కలిగిన ఈ డ్రోన్ నాతో ఉండడం వల్ల నాకే కాదు ఇక్కడ నాతో పాటు నలుగురికి ఉపాధి కలుగుతుంది. తర్వాత రైతులకు ఇది చాలా విలువైంది. ఎందుకంటే రైతు కష్టపడి పంట పెట్టిన దగ్గర నుంచి పంట కోసేంత వరకు రైతు పడే కష్టాలలో ఈ డ్రోన్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంది. అది ఎలా అంటే ఒక ఎకరాకు మనము 10 డ్రమ్ములు కొట్టాలా అని అనుకుంటే ఇక్కడ మనము నీళ్లు 8 లీటర్లు మాత్రమే వాడతాం. ఇక్కడ మందు అనేది కూడా 75% వాడతాం. ఈ విధంగా మనము శ్రమను తగ్గించడం, మళ్ళీ రసాయనాలను తగ్గిస్తున్నాం. సమయము ఇంకా ఖర్చు తగ్గిపోతుంది కాబట్టి ఆటోమేటిక్ గా ఇక్కడ రైతుకు లాభాన్ని చేకూరుస్తున్నాం. డ్రోన్ యొక్క ఫలితాన్ని నేను ఈ రోజు ఇంత ఒక సీజన్ అంతా నేను చేసిన తర్వాత, రైతులతో మాట్లాడిన తర్వాత, వాళ్ళ అనుభవాలు తీసుకున్న తర్వాత, నేను ఎకరాకు 500 తీసుకుంటాడా
అది పంటను బట్టి, రిస్క్ను బట్టి, బ్యాటరీ ఛార్జింగ్ను బట్టి, నేను తీసుకొచ్చుకునే వెహికల్ రెంట్ను బట్టి, నాతో పాటు వచ్చే సపోర్ట్ను బట్టి ఈ విధంగా నేను ఒక ఎకరాకు 500 తీసుకుంటాండా. కానీ ఒక్కొక్క దగ్గర రైతు అంతా కొట్టించుకున్న తర్వాత నాకు ఒక 10,000 రావాల్సి వచ్చింది ఒక రోజు కష్టపడితే అంటే ఓ 2,000 డబ్బులు లేవని వదిలేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు మేము రైతుని ఏం అనలేము, అడగలేము. ఎందుకంటే వాళ్ళ కష్టాలు మేము చూస్తున్నాం, మా కష్టాలు వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి ఈ విధంగా మనం రేట్ అనేది అవసరం నిమిత్తము మనం కష్టపడే దాన్ని బట్టి మేము ఈ విధంగా రేట్ అనేది చెప్పి ఫస్ట్ లో అయిందానా మాకు తెలియదు. కానీ ఒక సీజన్ మొత్తం చేసిన తర్వాత నాకు ధైర్యం వచ్చింది. నాలాగే ప్రతి మనిషి కూడా ఉద్యోగం లేక నిరుద్యోగులుగా బాధపడే ప్రతి కుటుంబంలో ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పి